లేకపోతే నాతో చెప్పించుకోవడం, మరి తను వర్కౌట్ చేసుకోవడం. అంటే హార్డ్ వర్క్ అంటే జస్ట్ ఫిజికల్ బిల్డప్ కాదు, అదే అర్థమైంది. మెంటల్ గా అంత పెట్టాడండి, లైఫ్ పెట్టాడు తనకి. అదే మీరు ఎంత అయితే ఇన్వాల్వ్ అయిపోయారో అతను కూడా అంత ఈక్వల్లీ అంత ఇన్వాల్వ్ అయిపోయాడు. నాకు అది ఎక్కడంటే నాకు ఇది బాంబేలో సెకండ్ ప్రెస్ మీట్ కి వెళ్ళాం, సెకండ్ పార్ట్ రిలీజ్ ప్రెస్ మీట్ కి వెళ్ళాం. 400 కెపాసిటీ థియేటర్ అది. యూజువల్ గా ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ దానికి కూడా ఒక 50% ప్రెస్ వస్తారంతే. ఓకే, ప్రెస్ పీపుల్ వాళ్ళ సినిమా ప్రెస్ మీట్లు కూడా. ఇంకా లోపలికి వెళ్ళక ముందు లోపల నుంచి ఓ సౌండ్ వస్తుంది, అంటే ఫ్యాన్స్ ని కూడా వదిలేసారేమో లోపలికి అనుకున్నాను. డోర్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్తే ఫుల్ విత్ హిందీ ప్రెస్, అదే మీడియా, హిందీ మీడియా నిండిపోయారు. ప్రభాస్ మెట్లు ఎక్కుతుంటే స్టాండింగ్ ఓవేషన్ అండి, అంటే గోల థియేటర్ దద్దరిల్లుతుంది. హిందీ ప్రెస్ అండి. ఓకే, అండ్ మామూలుగా ఫ్యాన్స్ ఎలా కొట్టుకుంటారు అలా కొట్టుకున్నారు తనతో సెల్ఫీలు తీసుకోవడానికి. ఓకే, ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవ్వక ముందు ప్రెస్ మీట్ కి వెళ్ళాం. అప్పుడు తెలుసు నాకు, అప్పుడు నాతోనూ రానాతోనూ తీసుకునేవారు ఓకే ఫోటోలు. రానా కొద్దిగా పరిచయం, కొంత పరిచయం, నేను మక్కి అనేది తీసాను. కొంత అట్లీస్ట్ జనాలకి తెలియకపోయినా ప్రెస్ వాళ్ళకి అది తెలుసు. వాళ్ళతో వచ్చి ఫోటో అని అలా, అంటే సెల్ఫీలు కాదు కానీ ఫోటోలు తీసుకున్నారు. ఇక్కడ నేను లేదు, రానా లేదు, ఎవ్వరు లేదు. అసలు ప్రభాస్ స్టేజ్ ఎక్కుతుంటే గోలా తన మీద పడి తీసుకున్నారు. సి దట్ ఈస్ ఓన్లీ, తన గురించి ఏం తెలియదు అండి, జస్ట్ ద క్యారెక్టర్ దట్ దే హావ్ సీన్ ఆన్ ద చేసింది. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఎల్స్ కుడ్ హ్యావ్ ప్లేడ్.